Hi JS friends and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaviri Academy. Triple IT Sri City cut off last year. Mari round 5 lo unde cut off idi round 5. Idi ippudu round 1 2025 round 1 cut off idi. Round 1 cut off idi round 5 cut off. మరి పెరిగిందా లేదా ఒకసారి చూద్దాం. మరి అసలు ఎనాలిసిస్ ఏ విధంగా ఉంది. మరి ఇది చిత్తూరులో ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ కూడా ఈ శ్రీ సిటీలో జాయిన్ అవుతారు. ఇక్కడ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి 4 years ఓపెన్ స్టూడెంట్ 26,000 వచ్చిందమ్మ. ఈసారి 24,000. కట్ ఆఫ్లు భారీగా పెరిగినాయి. ఎందుకంటే ఇక్కడ 1394 సీట్స్ అయితే త్రిబుల్ ఐటీలో యాడ్ అవ్వడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years చూసుకుంటే ఇక్కడ 2800కి వచ్చేసింది, 28,000కి వచ్చింది. ఇక్కడ కూడా 25,000కి వచ్చింది. అంటే ఇది కొద్దిగా పెరగలి. ఇంకా మనకి రౌండ్ 1 నుంచి 4-5 రౌండ్లు బాకీ ఉందాం మనం. ఇక్కడ చూసినట్టు సిఎస్సి 4 years 30,000 అమ్మ. సిఎస్సి 4 years 30,000. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 30 ఫీమేల్ కోటాకు వచ్చేసి ఇక్కడ ఫీమేల్కి 30,000. ఇది సేమ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీమేల్ కోట 30,000 ఇమ్మీడియట్గా రావటం అయితే జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్కి కూడా మరి 30,000, ఇక్కడ 32,000, ఇక్కడ 30,000 ఇమ్మీడియట్గా మరి రౌండ్ 1లోనే వచ్చేసినాయి. లాస్ట్ ఇయర్ రౌండ్ 5లో వచ్చినాయి, ఈసారి రౌండ్ 1లో రావడం జరిగింది. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీఈ చూసినట్టయితే 4 years 36,000 అమ్మ. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 4 years 36,000, ఇక్కడ 29,000. ఇది 36, ఇక్కడ 29,000కి వచ్చేసింది. మరి అదేవిధంగా ఫీమేల్ కోట ఈసీఈ 4 years ఫీమేల్ 38,000. ఇక్కడ కూడా సేమ్ ఫీమేల్ 30. పెద్దగా ఏమి మరి R5 మరి ఆల్రెడీ కూడా ఇది రౌండ్ 1లోనే మరికి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే సిఎస్సి 4 years బ్రాంచ్ ఇక్కడ 4,000కి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయిపోయినాయి. మరి కట్ ఆఫ్స్ కూడా అన్నీ కూడా బాగానే వచ్చింది. ఇది కూడా ఇంకా త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ ఇంకా పెద్ద ర్యాంకులు వచ్చిన కట్ ఆఫ్ కూడా బాగా తగ్గి పెద్ద ర్యాంకులు వచ్చే స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి ఆర్టిఫిషియల్ 4 years 4,500కి వచ్చింది. ఈసారి 4,000కి వచ్చేసింది. అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శ్రీ సిటీ 6,000కి వచ్చేసింది. ఇక్కడ 5,000, ఇక్కడ 1,000 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ రౌండ్లో ఇది కవర్ అయ్యే అవకాశం ఉంది. రౌండ్ 2 మనకి ఎప్పుడు వస్తుంది? 25th 5 గంటలకి 5 PM రౌండ్ 2 విడుదలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఓబీసీ ఎన్సిఎల్ విషయానికి వస్తే సిఎస్సి 4 years 7,000కి వచ్చింది. ఇక్కడ చూడండి 9,000కి వచ్చేసిందమ్మా. అసలు లాస్ట్ ఇయర్ 7,000కి వచ్చింది, ఈసారి 9,800కి వచ్చేసింది సిఎస్సి. ఓబీసీ వాళ్ళు చాలా లక్కీ అనుకోవచ్చు ఇక్కడ ఈ విషయంలో. ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ ఇక్కడ 7,000ది 9,000కి ముందే వచ్చేసింది. మరి ఇక్కడ ఈ రాబోయే మరి రౌండ్స్లో ఎంత పెరిగిద్దో, మరి పెద్ద రంగం ఎంత కట్ ఆఫ్ అయితే తగ్గిద్దో చూద్దాం ఒకసారి. మరి ఆర్టిఫిషియల్ 4 years అయితే ఇక్కడ 10,000కి వచ్చేసింది. అసలు దీనిలో త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో మిరాకిల్ జరిగిపోయినాయి. మరి ఇక్కడ ఈసీఈలో 11,000 వచ్చింది కదా, ఇది కూడా 11,000. అసలు ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి మరి లాస్ట్ ఇయర్ రౌండ్ 5లో వచ్చింది, ఇప్పుడు రౌండ్ 1లోనే సీట్స్ వచ్చేవడం జరిగింది. మరి ఇంకెంత పెరుగుతాయో, మరి ఎంత పెద్ద ర్యాంకులకు వచ్చుతాయో చూద్దాం. అసలు మరి చూసినట్టయితే ఇక్కడ ఓపెనింగ్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెనింగ్ ఇది ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ 7,000కి వచ్చింది, ఇక్కడ 6,000కి వచ్చేసింది. మరి కొంచెం ఓబీసీ ఎన్సిఎల్ బాగా వచ్చింది. ఓబీసీ ఎన్సిఎల్ మరి 8,000కి సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చింది. మరి సిఎస్సి అయితే 8,000కి వచ్చింది, ఇక్కడ 7,000కి రావటం అయితే జరిగింది. ఇక్కడ 9,000 ఈసీఈ 9,600, ఇక్కడ 7,000. ఇవి రాబోయే కాలంలో ఎస్సీ స్టూడెంట్స్కి పెద్దగా ఏమి చేంజ్ అవ్వాలి. ఇంకా రాబోయే కాలంలో కూడా మరి రౌండ్స్లో ఇది మారే అవకాశం ఉంది. మరి ఎస్సీ విషయానికి వస్తే, ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ 3,900కి వచ్చింది, ఇక్కడ 3,300కి వచ్చేసింది. కంప్యూటర్స్ మరి సిఎస్సి 3,900కి వచ్చేసింది, ఇక్కడ 3,934కి వచ్చేసింది. వీళ్ళు కూడా బాగానే వచ్చినాయి. మరి ఇవి 4,1 ఈసీ 4 years 4,141, ఇక్కడ
3519కి రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరేమో రౌండ్ 2కి అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ 2 రిజల్ట్స్. రౌండ్ 2 రిజల్ట్స్కి ఇంకెంత మార్పులు వస్తాయో మనము మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రాబోయే కాలంలో ఏంటంటే రౌండ్ 2 వచ్చిన తర్వాత మనము రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మరి చూద్దాం. అసలు రౌండ్ 3కి అట్లా ప్రతి రౌండ్కి కూడా మరి కట్ ఆఫ్లు ఏ విధంగా మారినాయో, పెరిగినాయో, తగ్గినాయో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.